కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం 1,23,25,672 రూపాయలు వచ్చినట్లు దేవస్థానం డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. తనిఖీదారి టీవీఎస్ఆర్ ప్రసాద్, ఈవోలు బి కిరణ్, బి నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఈవో నల్లం సూర్యచక్రధరరావు మాట్లాడుతూ స్వామివారి హుండీ లెక్కింపు 31 రోజులకు ప్రధాన హుండీ నుండి 96,99,132 రూపాయలు, అన్నప్రసాదం హుండీ నుండి 23,27,304 రూపాయలు, 10 గ్రాముల బంగారం, 1 కేజీ 925 గ్రాముల వెండి, 20 విదేశీ కరెన్సీ నోట్లు, అలాగే విశ్వేశ్వర స్వామివారి హుండీ ఆదాయం 2,99,236 రూపాయలు, వెరసి 1,23,25,672 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్రేయపురం మండలం టీడీపీ అధ్యక్షుడు ముదునూరి వెంకటరాజు, వాడపల్లి దేవస్థానం మాజీ చైర్మన్ కరటూరి నరసింహారావు, వాడపల్లి ఉప సర్పంచ్ పోసిరాజు బాబురావు, వేపుగంటి వెంకటేష్, సూపరింటెండెంట్ రాంబాబు, సీనియర్ అసిస్టెంట్ కుమార్, ప్రసాద్, అర్చకులు, గ్రామస్తులు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసిన స్వయంభూ చందన స్వరూప వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 31 రోజులుగా హుండీలు లెక్కించగా 1,23,25,672 రూపాయలు ఆదాయంగా వచ్చింది. ఇందులో ఎస్బీఐ వారు, గ్రామ పెద్దలు, మరి భక్తులు, సేవకులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. మరియు సుమారుగా 1 కేజీ 925 గ్రాముల వెండి, 10 గ్రాములు బంగారంగా కూడా వచ్చినాయి. 20 విదేశీ మార్గద్రవ్యం కూడా కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. కావున ఈ విషయంతో భక్తులు తెలియజేస్తాం. ఓం నమో వెంకటేశాయ.